దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఈనాటి వరకు మీరు ఈ లోకములో నిలిచి ఉన్నది యెహోవా కృప మాత్రమే. విలాప వాక్యములో 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దామా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా యెహోవా కృప వల్ల మనము నశించిపోలేదు. ఆయన కృప అంతము లేనిది. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కృప మనలను నిలబెడుతుంది అనే విషయాన్ని మనము మరచిపోకూడదు. నిన్న మీరు తప్పులు చేసి ఉండవచ్చు, పరిస్థితులు కఠినంగా ఉండి ఉండవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మీరు బ్రతికి ఉన్నారు అంటే అది దేవుని కృప మాత్రమే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు క్షమ, క్రొత్త ప్రారంభం ఇస్తున్నాడు. కాబట్టి నిరుత్సాహపడకండి. దేవుని యొక్క కృప ఎప్పటికీ మీ జీవితంలో తగ్గదు అనే విషయాన్ని మరచిపోకండి. ప్రతి ఉదయం ఆయన యొక్క కృప క్రొత్తగా ఉంటున్నది. ఈరోజు దేవునిపై విశ్వాసం ఉంచి మీ జీవితాన్ని ప్రార్థనలో కొనసాగించండి. మీ జీవితంలో ఆయన యొక్క కృపను ఇంకనూ మీరు చూచి మీ జీవితంలో దేవుని కొరకు మీరు సాక్ష్యంగా నిలబడతారు అనే సత్యము మారనిది. మీ జీవితంలో దేవుని కొరకు ఇంకనూ మీరు సాక్ష్యంగా నిలుస్తారు అనే విషయాన్ని మరచిపోకండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? దేవా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా రాజా, వీళ్ళ యొక్క నిరుత్సాహాన్ని నిర్మూలించండి. నా రాజా, వీళ్ళ జీవితంలో చోలిపోయిన పరిస్థితులన్నీ నిర్మూలించి వీళ్ళను బలపరచి మీ కృప వీళ్లను బలపరుస్తున్నది అనే విషయాన్ని వీళ్లకు బయలుపరిచి ఇంకనూ మీ కొరకై జీవంగల సాక్ష్యంగా వీళ్లను నిలపండి నాయన. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.